ఈరోజు దేవుని హెచ్చరిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అపవిత్రమైన దానిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన భాగంలో అపోస్తులుడైన పౌలు కొరింథులోనున్న దేవుని సంఘమునకును అకయ ప్రాంతంలోనున్న పరిశుద్ధులందరికీ శుభముతో ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నారు. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలువబడితిరి అని తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్పారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అని చెప్తూ పౌలు రోమీయులకు కూడా తన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అని చెబుతూ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ దేహమందున్నను, ఈ దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనంలో నేను వారి మధ్య నివసించుదును గనుక వారు జారత్వమును మానివేయాలి అని చెప్పారు. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము అని చెప్పారు. 1 కీర్తన 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పడానికి గల కారణం ఏమంటే, మనము జీవము గల దేవుని ఆలయముని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనంలో దేవుని పరిశుద్ధ ఆలయంలో దేవుని సేవోపకరణములను మోయువారిని గూర్చి మిమ్మును మీరు పవిత్రపరుచుకొనండి, అపవిత్రమైన దాని యొద్ద నుండి తొలగిపోండి, అపవిత్రమైన దేనిని ముట్టుకొనవద్దు అని చెప్పారు. ఆ పాత్రలను మోసేటువంటి ఈ యాజకులే అంత పవిత్రంగా ఉంటే దేవుని ఆలయముగా ఉన్న మనము ఇంకెంత పవిత్రంగా ఉండాలి. లేవియాకాండం 11వ అధ్యాయం 8వ వచనంలో మీరు దేవుని పరిశుద్ధమైన ప్రజలు గనుక, ప్రత్యేకింపబడిన వారు గనుక మీరు తినవలసిన పదార్థములు ఇవి అని దేవుడు కొన్నింటిని గూర్చి చెబుతూ అపవిత్రమైన వాటిని గూర్చి చెప్పి వాటి మాంసమును మీరు తినకూడదని, వాటి కళేబరములు ముట్టకూడదని తెలియజేశారు. లేవియాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒకడు అపవిత్రమైన దేనినైనను ముట్టిన ఎడల వాడు అపవిత్రుడైపోవును గనుక అపవిత్రమైన దేనిని ముట్టకూడదని ఆయన హెచ్చరించారు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనంలో నా జనులకు ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో దేవుని యాజకులు నేర్పాలి అని ప్రభువే సూచించారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలోను, 2వ తిమోతి 2వ అధ్యాయం 16వ వచనంలోను అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండాలి. అటువంటి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు అని చెప్పారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించాలి అని చెప్పారు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధుడని ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు చెప్పారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో నీకు పుట్టబోవు శిశువు దేవునికి నాజీరు చేయబడినవాడు గనుక నీవు ద్రాక్షారసము మద్యము త్రాగవద్దని, అపవిత్రమైన దేనిని తినవద్దని ప్రభు మానోహ భార్యకు చెప్పారు. అవును, మనము దేవుని పిల్లలమని, ఆయన మనలో నివసించునని ఆయన వాక్యం బోధిస్తుంది గనుక ఏ విధమైన అపవిత్రతలోనూ పాలు పొందక పవిత్రముగా దేవుని సన్నిధిలో జీవించుటకు ఆయనే సహాయము కోరుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అపవిత్రమైన దానిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. ఆమెన్.